ఆ వాటర్ తీసుకొచ్చి కోదండాపూర్ అక్కడ దాకా నసర్లపల్లి, గున్గల్, సాహెబ్ నగర్ అక్కడంతా ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టాం. కట్టిన తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్కి పంపు చేస్తూ ఉంటాం. అంటే హైదరాబాద్ ఇది ఎలాంటి ప్రాజెక్ట్ అంటే కృష్ణానదికి ఒక 3-4 ఏండ్లు వరద రాకపోయినా మనం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే విధంగా హైదరాబాద్ మహానగరానికి ముఖ్యంగా ఇక్కడ ప్రజల తాగునీటి అవసరాలకు డోకా లేకుండా అక్కడి నుంచి నీళ్ళు తెచ్చాం. ఆనాడు కేసీఆర్ గారి విజన్ ఏంటంటే కృష్ణా నీళ్లు తేవాలి, ఇటు ఎల్లంపల్లి నుంచి గోదావరి నీళ్ళు తేవాలి, తదనంతరం మల్లన్న సాగర్ నుంచి తీసుకొని ఓఆర్ఆర్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ నిర్మాణం చేసి కృష్ణా నీళ్ళ గోదావరి నీళ్ళ అని కాదు, ఒక సీజన్లో గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు పడవచ్చు, ఇంకో సీజన్లో కృష్ణలో పడవచ్చు, 2-3 ఏళ్ళు పడకపోవచ్చు ఒక సైడ్. అయినప్పటికీ నీళ్లు ఎక్కడ దొరికినా మొత్తం రింగ్ మెయిన్ అంటూ కంప్లీట్ చేసి రింగ్ రోడ్ చుట్టూ దాని నుంచి మొత్తం మహానగరానికి సరిపడా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో రింగ్ మెయిన్ ప్రాజెక్టుకు కూడా ఆనాడే శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో మేము పాక్షికంగా దాదాపు 42 కిలోమీటర్ల రింగ్ మెయిన్ కూడా మేము పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయాలు ఏం తెలియదు. వాళ్ళు ఈరోజు మీరు దేశం మొత్తం చూస్తే కూడా ఢిల్లీ కానీ, బాంబే కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ అంతటా కూడా మీకు వాటర్ ట్యాంకర్ల మీద పోరాటాలు, వాటి కోసం నీళ్ళ కోసం ప్రజలు అల్లాడిపోవడం ఇవన్నీ దేశంలోని ప్రతి నగరంలో కనబడతాయి. అది మన హైదరాబాద్లో, ఢిల్లీలో భయంకరమైన పోరాటం. సరిగ్గా దేశ రాజధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే కొలువు తీరున్నారో అక్కడే ఇవాళ నీటి కోసం యుద్ధాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ హైదరాబాద్లో మాత్రం కేసీఆర్ గారి ముందు చూపు, గతంలో పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ప్రయత్నం చేశారు, నేను చేయలేదన్నాను. వారి ప్రయత్నాలు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతం చేయడంతో ఇవాళ హైదరాబాద్కి ఆ అవస్థ లేదు. ఎందుకు తీసుకున్నాం సుంకిశాల, ఎందుకు తీసుకున్నాం మళ్ళీ అంటే కేవలం ఒకే కారణం, 50 ఏళ్ల వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బంది కాకూడదు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆలోచన ఎట్లయితుందో దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టిన తర్వాత 2250 కోట్ల రూపాయల మరి అనుమతులు ఇచ్చి చాలా వేగంగా మేము ప్రాజెక్ట్ పనులు టేకాఫ్ చేసినాం. ఏ పని చేసినా కేసీఆర్ ప్రభుత్వంలో డెఫినెట్గా చాలా వేగంగా చేశాం. నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు గొప్పలు చెప్పుకున్నారు, సీతారామ ప్రాజెక్టు గురించి ఏదో డబ్బా కొట్టారు. ఆ సీతారామ ప్రాజెక్టు ప్రారంభించింది, పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. సరే ఇవాళ వీళ్ళు పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు, నెత్తి మీద నీళ్లు చల్లుకొని యాక్టింగ్లు చేయొచ్చు, కానీ వాస్తవం ఏంటి అంటే ఖమ్మం జిల్లాకి, ఏ ఖమ్మం జిల్లా నుంచి అయితే ఇవాళ బట్టి గారు ఉన్నారో ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును ప్రారంభించింది, పూర్తి చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. కోడ్ రావడం వల్ల మేము ప్రారంభించలేకపోయినాం. మీరు రేపు ఎల్లుండో నెత్తి మీద నీళ్ళు చల్లుకొని మీరు యాక్టింగ్ చేయొచ్చు, పరవశించినట్టు నటించవచ్చు, తుమ్మల గారు మట్టిని ముద్దాడొచ్చు, కానీ వాస్తవాలే. ప్రజలకి విషయాలన్నీ కూడా తెలుసు. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే సీతారామ కానీ, కాళేశ్వరం కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ వీటన్నిటిని వాయువేగంతో తీసుకొని పోయినట్టే సుంకిశాలను కూడా వేగంగా నిర్మాణం చేశాం. టన్నల్స్ పూర్తి చేసినాం. 82 మీటర్ల లోతులో పంప్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టాం. విద్యుత్ పనులు కూడా చాలా వేగంగా జరిగింది. మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే, మా ప్రభుత్వం దిగిపోయిన నాడు మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే. కేవలం పోయిన సమ్మర్ అంటే మొన్న మార్చ్-ఏప్రిల్ నాటికే మా ఎజెండా ఏముండే అంటే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చ్-ఏప్రిల్ నాటికి అంటే ఎండాకాలం నాటికి హైదరాబాద్కి ఈ పనులన్నీ పూర్తి చేసి అందించాలన్న ఉద్దేశంతో